స్వర్గాన్ని కోల్పోయిన మనిషి పాప ప్రవేశం. నేను ఏ కథ చెప్పబోతున్నానో మీకు తెలుసు కదా. బైబిల్లో నుంచి వేళ ఆదాము అవ్వ కథ తీసుకున్నాను. ప్రాచీన కాలంలో సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అందమైన తోటగా ఏదేను వనాన్ని ఏర్పరిచాడు. అక్కడ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉండేది. పూలు, పండ్ల చెట్లు, జంతువులు అంతా అద్భుతంగా ఉండేది. దేవుడు తన సొంత రూపంలో మట్టితో ఆదామును సృష్టించారు. ఆ తోటలో అతడికి ఉండే అధికారం ఇచ్చారు. అతడు ఆ తోటను సంరక్షించేవాడు. తన ఒంటరితనాన్ని తీర్చేందుకు దేవుడు ఆదాము యొక్క పక్కటెముక నుండి అవ్వమ్మను సృష్టించాడు. ఈమె ఆదాముకు భార్యగా ఉండేది. ఇద్దరూ ఎంతో చక్కగా దేవుని సమక్షంలో ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉండేవారు. దేవుడు వారికి అన్నీ తినమని అనుమతించాడు, కానీ ఒకటి మాత్రం చెప్పాడు. తోట మధ్యలో ఉండే జ్ఞానవృక్షం పండ్లు తినరాదని కఠినంగా ఆజ్ఞాపించాడు. ఒకరోజు సాతాను సర్పరూపంలో వచ్చి అవ్వమ్మను మోసగించాడు. ఈ పండు తింటే మీరు దేవుళ్ళవుతారని చెప్పి ఆమెను మోసం చేసి పాపానికి ఉసిగొల్పాడు. అవ్వ ఆ పండు తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అలా మొదటిసారి వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఇది పాప ప్రవేశానికి ద్వారమైంది. వారు పాపంతో కలుషితమయ్యారు. తాము నగ్నంగా ఉన్నామని తెలిసి తోటలో దాక్కున్నారు. దేవుడు వారిని గద్దించి సత్యాన్ని బయటపెట్టించాడు. ఆయన విచారంతో వారిని తోట నుండి బయటకు పంపాడు. నరుల జీవితాల్లో కష్టం, శ్రమ, మరణం మొదలయ్యాయి. ఈ స్టోరీ నుంచి ఏమి మోరల్ వాల్యూస్ మనం నేర్చుకుందామో చూద్దామా? దేవుని ఆజ్ఞలకు విధేయత ఎంత ముఖ్యమో ఈ కథ బోధిస్తుంది. అవిధేయత వల్ల మన ఆశీర్వచనాలను కోల్పోతాం. పాపం చాలా చిన్న చిన్న ఆలోచనల నుండి ప్రారంభమవుతుంది, కానీ అది జీవితాన్ని తలకిందులుగా చేస్తుంది. దేవుడు ప్రేమ కలవాడు, కానీ ఆయన న్యాయమూర్తి కూడా. అందుకే ప్రతి ఒక్కరూ పాపం నుంచి తేలిగ్గా జారిపోకుండా దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. ముగింపుగా మీ అందరికీ ఈ ఆదాము అవ్వ కథ, అందులో ఉన్న మోరల్ వాల్యూ నచ్చింది కదా. ఈ కథ ద్వారా మనం పాపం యొక్క గంభీరత, దేవుని పవిత్రత తెలుసుకోవచ్చు. మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని మనం గైడ్లైన్స్గా ఉంచుకోవాలి. ఆయన మాటలో నడవాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఈ కథలో ఏ భాగం మీరు రిలేట్ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనల్ని దీవించునుగాక. మరి అనేక కథలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో, ఏం కావాలో మీరు కామెంట్ రూపంలో చెప్తే దాని మీద నేను వీడియోలు తయారు చేస్తూ పెడుతూ ఉంటాను. మరి నా ఛానల్ అనేక మందికి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్.